ప్రైజ్ లార్డ్ చర్చ్. అందరూ బాగున్నారా? ఫస్ట్ టైం అందరూ వచ్చారు ఒకేసారి చెప్పారు. ఓకే, ఈరోజు వాక్య భాగం చూసుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. Gracious Heavenly Father, thank you Lord Jesus. Thank you Holy Spirit, Lord Father, for this wonderful day, for this wonderful time you have given us to join, worship you and know more about you, Lord. Thank you for giving us this privilege to be together in one accord and worship you and know more about you together, Lord. Thank you, Lord Father. Thank you, Lord Jesus, for your grace and mercy towards us every time, every day, every morning. Lord, we submit and surrender ourselves into this hour and to your hands. Speak to us, guide us, lead us more into your kingdom, Lord. And I also cover each and every one, this house, this room, and everyone in online with the precious blood of Lamb, Lord Jesus Christ. Let no spirit, let no obstacle disturb or penetrate through the walls of protection you have given us, Lord. Thank you, Lord. Thank you, Lord Jesus. Thank you, Holy Spirit, Lord Father. We invite you amidst us, among us, and within us, Lord. Yes, Lord. In the mighty name of Lord Jesus Christ, we ask, pray, and receive. Amen. Amen. ఓకే, అందరూ బాగున్నారు? ఎస్. ఈరోజు మనం వాక్య భాగం చూసుకుందాం. వాక్య భాగం చూసే ముందు ఒక 10 నిమిషాలు మాట్లాడుకుందాం. అంటే నేను మాట్లాడతాను, మీరు లోపల మాట్లాడుకోండి. ఆన్సర్ వస్తే బయట చెప్పండి. ఓకేనా? ఓకే, మన ఎవరికి తేడాలు ఏం లేదు. ఓకే, మనం ప్రస్తుతం ఈ లోకంలో ఉన్నాం కదా. ఎస్ కిషోర్, ఎస్. ప్రస్తుతం మనం ఉండే ఈ లోకంలో ఎలాంటి లోకంలో మనం జీవిస్తున్నాం? ఓకే, నేనే చెప్తా. మనం ఇప్పుడు బ్రతికే ఈ లోకం ఏదైతే ఉందో ఒక భ్రాంతికరమైన లోకం అని చెప్పొచ్చు. భ్రాంతికరం అంటే ఇంగ్లీష్లో డెల్యూజనల్ అంటాం. డెల్యూజన్ అంటే మైండ్లో అనుకునేది బయట చూడటం, లోపల అనుకునేది బయట చూడటం, లేకపోతే అందులోనే ఉండటం, లోపల ఏమనుకుంటున్నాము. ఓకే, మనందరం ఒకే ఆకాశం కిందనే బతుకుతున్నాం కదా. రాత్రి అయినా పగలైనా ఒకే ఆకాశం కిందనే బ్రతుకుతున్నాం. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క లోకం ఉంది, అవునా కదా? మళ్ళీ చెప్తున్నా, అందరూ ఒకే ఆకాశం కిందే బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం అన్ని. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క లోకం ఉంది, అవునా కాదా? మీ లోకంలో మీరు మెయిన్ క్యారెక్టర్, మీ లోకంలో మీరు మెయిన్ క్యారెక్టర్, చుట్టూ ఉన్న వాళ్ళందరూ సైడ్ క్యారెక్టర్స్. ఓకే, ఇప్పుడు ఈ లోకంలోనే జనాలు ఉన్నారు కదా. ఈ జనాల్లో 2 రకాలు ఉంటారు, అంటే చాలా రకాలు. మనం ఈరోజు 2 రకాలు మాట్లాడుకుందాం, ఓకేనా? మొదటి రకం ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు మొత్తం జీవిత కథ ఆల్రెడీ డిసైడ్ చేస్తుంటారు. దే నో వాట్ టు డూ. వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి అని వాళ్ళు రాసేసుకొని ఆ ప్లాన్కి అకార్డింగ్గా బ్రతుకుతూ ఉంటారు కదా. తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఈ రెండో మిగతా భాగం ఉన్న వాళ్ళు ఎలాగంటే, ఏ ప్లాన్ ఉండదు, జరిగేది జరుగుతుంది, జరగకపోయినా పర్లేదు, పెద్ద ఆశ ఉండదు వాళ్ళకి జీవించే విషయంలో. ఓకే, ఇది జీవితం కదా. ఇప్పుడు మనం జీవితం గురించి మాట్లాడుకున్నాం. ఓకే, జీవితం అనేది చాలా పెద్ద టాపిక్. ఒక మాట పరంగా తీసుకున్న జీవితం అనేది చాలా పెద్ద పదం కూడా, అది చాలా పెద్ద డెఫినేషన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్థం ఉంటుంది, కరెక్ట్? ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్థం. మనం అంత పెద్దగా డిస్కస్ చేయకుండా చిన్నగా మొదలు పెడదాం. ఓకే, మాటలు.
ప్రతి మనిషి మాట్లాడగలడు. అంటే తెలుసు, లోకంలో చాలా మంది మోగోళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి అనట్లే. ప్రతి మనిషి మాట్లాడగలడు, వినగలడు, ఏమనుకుంటే అది చేయగలడు. ఇప్పుడు ఒక మనిషి మాట్లాడుతున్నాడంటే ఆ మాటకి విలువ ఎలా వస్తుంది? ఫర్ సపోజ్ ఆనందరాజ్ అన్న ఓ రూమ్ లోపలికి వెళ్తున్నారు, లేకపోతే అశోక్ అన్న ఓ రూమ్ లోపలికి వెళ్తున్నారు. ఆ రూమ్ లో 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలో మీరు సపరేట్ గా నిలబడాలి, మీ వాటికి విలువ ఉండాలంటే రిక్వైర్మెంట్స్ ఏముండాలి చెప్పండి నాకు. ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పండి. ఒక గదిలో వెళ్ళిన తర్వాత ఒక కూటమి మధ్యలో మీరు మాట్లాడే మాటలకి విలువ ఉండాలి, మర్యాద ఉండాలంటే ఏ రిక్వైర్మెంట్స్ ఉండాలి? మంచి మాటలు మాట్లాడాలి, స్పీకింగ్ స్కిల్స్ ఉండాలి. మీరే వెళ్ళారు రూమ్ లో, చెప్పండి చెప్పండి, ఎవరికి ఫస్ట్ థాట్ ఏమొస్తుంది చెప్పండి. ఏంటండి? మనల్ని తెలిసి ఉండాలి. ఇంకా చెప్పండి, నాకంటే ఎక్కువ సంవత్సరాలు జీవించారు ఈ లోకంలో, చెప్పండి 2 3 చెప్పండి. బాగా డ్రెస్ చేసుకొని ఉండాలి కదా, చూడడానికి కొంచెం అయినా బాగుండాలి. అక్క చెప్పినట్టు అందరూ తెలిసి ఉండాలి, లేకపోతే మన పాస్ట్ గురించి మనం ఏదోటి సాధించి ఉండాలి. పలుకుబడి ఉండాలి, అంటే ఫెమిలియారిటీ అది ఉండాలి కదా, ఇవన్నీ ఉండాలి, రైట్. ఇవే లేకపోతే రూమ్ లోపలికి వెళ్ళారు, ఏమవుతారు అప్పుడు? గట్టి చెప్పరు, మీరే వెళ్ళారు, ఒంటరి అవుతారు, రైట్. యూ విల్ బి రిమైన్ సింగిల్. ఎవరి దగ్గర కూడా రారు, ఎలా ఉన్నారు కూడా అడగరు. ఓకే, ఇది లోకపరస్తుగా మాట్లాడుతున్నాం కదా, లోకపరంగా. ఇప్పుడు నెక్స్ట్ కూడా లోకపరంగానే అడుగుతా. మెయిన్ 2 విషయాలు చూస్తారు. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ చెప్పిన తర్వాత 2 పాయింట్లే వస్తాయి ఈజ్ ఈక్వల్ టు కొడితే. అదేంటంటే ఏజ్, ఎక్స్పీరియన్స్. ఓకే, ఇంకోటి వచ్చి మెచ్యూరిటీ, పరిపక్వత, రైట్. ఓకే, ఆబ్వియస్లీ వయసు అయిన ఆయన ఒక రూమ్ లోపలికి ఎంటర్ అయ్యారంటే ఆబ్వియస్లీ మర్యాద ఇస్తారు, ఆయన మాట్లాడేది ఏంటో వింటారు. ఎందువల్ల? ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఎక్కడుంది ఎక్స్పీరియన్స్? ఈ లోకంలోనే ఉంది. ఓకే, ఎక్స్పీరియన్స్ ఉంది, ఏజ్ కూడా పెద్దగా ఉంది, 2 కరెక్ట్గా ఉందంటే పరిపక్వత కూడా ఎక్కువ ఉండాలి, మెచ్యూరిటీ కూడా ఎక్కువ ఉండాలని మనం డిసైడ్ చేస్తాం. ఫైన్. ఇప్పుడు మనం సపరేట్గా ఆలోచిద్దాం. మీ ముందు ఒక మనిషి ఉన్నప్పుడు ఆయనకి మెచ్యూరిటీ మీకంటే ఎక్కువ అని ఎప్పుడు రియలైజ్ అవుతారు? మీకంటే ఎక్కువ స్మార్ట్, మీకంటే ఎక్కువ మెచ్యూర్ అని మీరు ఎప్పుడు రియలైజ్ అవుతారు మీ ముందున్నప్పుడు? ఇంకా ఓకే, ఇంకా ఓకే ఓకే, నేను నిజం చెప్పనా? ఎప్పుడైతే మన మెచ్యూరిటీని, మన స్మార్ట్నెస్ వాళ్ళు దాటేశారని మనం రియలైజ్ అవుతున్నామో అప్పుడే వాళ్ళు మనకంటే ఎక్కువ అని డిసైడ్ అవుతాం. ఇప్పుడు మీరు చెప్పిన అన్ని పాయింట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మీకు వచ్చు, మీరు మాట్లాడలేరా? మీరు మాట్లాడలేరా? కానీ మిమ్మల్ని కూడా దాటేస్తున్నాడు అని ఒక వ్యక్తి మీ ముందు ఉంటే హీఈస్ మోర్ మెచ్యూర్, మోర్ స్మార్ట్, మోర్ ఎక్స్పీరియన్స్డ్. మనకంత మెచ్యూరిటీ ఉండకపోవచ్చు, కానీ ఎదుటోడు మనకంటే ఎక్కువ మెచ్యూర్ అని ఆ మెచ్యూరిటీ ఉంది. ఫైన్. ఇప్పుడు నేను ఇంత చెప్పాను కదా, ఇంత మాట్లాడుకున్నాం, మెచ్యూరిటీ, ఎక్స్పీరియన్స్, ఏజ్, ఇవన్నీ గురించి ఒక ఐడియా ఉంది మనకి. ఇంతసేపు డిస్కషన్లో ఎక్కడైనా దేవుడు ఉన్నారా? ఓకే, లోకపరం కదా, రైట్. అదే, ఎక్కడైనా దేవుడు ఉన్నారా? అంటే లోకంలో దేవుడు లేరా? ఉన్నారు. ఇప్పుడు మన ఇంతసేపు డిస్కషన్లో దేవుడు ఉన్నారా? ఎక్కడ? చెప్పలేదు. ఇందాక ఇంత ఎన్ని 5 6 క్వశ్చన్లు అడిగినా చెప్పలేదు అక్కడ. ఓకే, ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన క్రైటీరియా ఉంది కదా, రిక్వైర్మెంట్స్,
ఇవన్నీ దేవుడి బిడ్డలకి ఉండాలా, ఉండకూడదా? ఉండాలి. ఇప్పుడు ఇప్పుడు మొత్తం డిస్కషన్ అయింది కదా! ఒక మనిషికి ఆహ్, ఒక రూమ్‌లో ఆయనకి విలువుండాలి. ఆయన మాట్లాడే మాటలకి, చేసే చేతలకి విలువుండాలంటే ఏజ్, ఎక్స్‌పీరియన్స్, మెచ్యూరిటీ ఉండాలి అని కంక్లూజన్ అయ్యాం. ఇది దేవుని బిడ్డకి కూడా ఉండాలా? మీరే ఆన్సర్‌లు ఇచ్చారు. మీరందరూ దేవుడి బిడ్డలు కాదా? ఉండాలి. చెప్పండి. ఏదో ఒకటి చెప్పండి. ఎవడు మార్కులు ఇవ్వట్లేదు, ర్యాంకులు కూడా ఇవ్వట్లేదు నేను. యెస్ ఆర్ నో? వినోద్ అన్న సిగ్గుపడుతూ యెస్ అంటున్నారు. ఓకే. ఓకే. ఒకవేళ యెస్ అంటే మనం ఈ లోకంలో కొత్తగా వచ్చాం. కొత్తగా అంటే ఓకే. నేనొచ్చి ఒక 20 సంవత్సరాలు అవుతుంది. హ్మ్. నాకంటే ఎక్కువ మెచ్యూర్డ్, ఎక్కువ ఏజ్, ఎక్కువ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఎల్లప్పుడూ ఉంటారు. మీ కేస్ కూడా అదే. ఎక్కడికెళ్ళినా, ఎక్కడ ఉన్నా మీకంటే ఎక్కువ ఒక పొజిషన్‌లో ఒకడుంటాడు. కదా! మరి మీరెలా ఆ మనిషి అవుతారు? ఆల్రెడీ ఒకడున్నాడు గదా! నేను చెప్పేది అర్థమవుతుందా? ఇప్పుడు మీరు చెప్పిన రిక్వైర్మెంట్స్ దేవుని బిడ్డలుగా ఉండే మనకి అప్లికబుల్ అవ్వాలంటే, సెట్ అవ్వాలంటే, సూట్ అవ్వాలంటే ఎలా? ఎందుకంటే మనం వెళ్ళే ప్రతి చోట్లో, ప్రతి ఆఫీస్‌లో, ప్రతి సైట్‌లో ఎక్కడికెళ్ళినా మనకంటే టాప్ పొజిషన్‌లో లేకపోతే మనల్ని దాటేసిన వ్యక్తి ఒకడున్నాడు. వాడెలా మీ మాట ఇంటాడు? లేకపోతే వాళ్ళున్న రూమ్‌లో మీరెలా ఇంపార్టెంట్ అవుతారు? హౌ ఈస్ ఇట్ అప్లికేబుల్? మీరు యెస్ అన్నారు. కాదు గదా! క్వెషన్ మార్క్. ఓకే. ఫైన్. కొంసేపు బైబిల్ చదువుదామా? అన్న ఇంట్రెస్ట్ లేదా? చదువుదామా? కొంసేపు బైబిల్ చదువుదాం. ఓకే. చదివే ముందు బైబిల్ అట్‌లీస్ట్ ఒకసారి, రెండుసారైనా కంప్లీట్ చేసుంటారు గదా! సరే. ఎవరైతే ఓపలేదో ఇట్స్ ఓకే. చాలా మంది బైబిల్‌ని చాలా సార్లు చదువుతారు. చదివే ప్రతిసారి ఒకేలాగుంటదా? చదివే ప్రతి కథ మళ్ళీ, మళ్ళీ చదువుతూ ఉంటే ఒకేలా ఉంటదా? లేపోతే వేరే విషయం కొత్తగా ఏదోటి నేర్చుకున్నట్టుంటదా? రైట్. అదే మైండ్‌లో ఈ కథ చదవదాం. ఓకేనా? అందరూ అదే మైండ్‌లో ఉండండి. 1 శామ్యూయల్ 18 అధ్యాయం 20-27 మైక్ తీసుకొని చదవండి. 1 శామ్యూయల్ 17 అధ్యాయం 20-27 వచనాలు. దావీదు హ్మ్. ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను. అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికి వారును వీరును పంక్తులుగా తీరి జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండిరి. సైన్యములగా సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయులను యుద్ధ సన్నద్ధులై బయలుదేరుచుండిరి. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టువాని వశము చేసి పరిగెత్తిపోయి సైన్యములో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగాను. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఫిలిష్తీయుల సైన్యములో నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినెను. ఇశ్రాయేలీయులందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా ఇశ్రాయేలీయులలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగచేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగా చేయుననగా దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు? వాణ్ణి చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా జనులు వాని చంపిన వానికి
ఇట్లిట్లు చేయబడినని అతనికి ఉత్తరం ఇచ్చిరి. 27 దాకా. రైట్. దావీదు ఏజ్ ఎంత ఈ సీన్ లో? ఓకే. అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళ కంటే చిన్నోడా పెద్దోడా? అందరికంటే. ఓకే. దావీద్ సీన్ ఎంటర్ అయిన వెంటనే ఏం జరుగుతుందో చూస్తున్నారా? లెట్స్ పోస్ట్ మార్టం దిస్. ఇది ఏదైతే ఉందో దాన్ని విడివిడిగా చూద్దాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ పర్టికులర్ సీన్ లో దేవుడు దావీదు ముందున ఒక మొత్తం సిచ్యువేషన్ పెడుతున్నారు అక్కడ. 20 నుంచి 27 వచనం దాకా ఏంటిదంటే అక్కడ ఏం జరుగుతుంది, ఎందువల్ల జరుగుతుంది, ఎనిమీ ఎవరు, వాడిని చంపితే రిజల్ట్ ఏంటి, వాడు మనల్ని చంపితే రిజల్ట్ ఏంటి అని మొత్తం సినారియో దావీదు ముందున పెడుతున్నారు. ఎస్ ఆర్ నో? ఎస్. ఓకే. ఇప్పుడు 28 నుంచి 31 దాకా చదవండి. అతడు వారితో మాట్లాడునది అతని పెద్దన్నయగు ఏలియాబునకు వినబడగా, ఏలియాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివనెను. ఇక్కడ చూసారా? ఇక్కడ ఏం జరిగింది? దిస్ ఈస్ హౌ ద వరల్డ్ పర్సీవ్స్ యూ. దావీదు ప్లేస్ లో మిమ్మల్ని మీరు పెట్టుకోండి. చుట్టూ ఉన్న లోకం అప్పుడప్పుడు మన సొంత కుటుంబమే. ఒక ప్రాబ్లం, ఒక సిచ్యువేషన్ ఇలాంటిది వచ్చి మీరు ఎల్లు నిలబడితే, నిలబడి కూడా అక్కర్లేదు, ఏం జరుగుతుంది అని అడిగినా కూడా చాలు, మిమ్మల్ని ఎలా చూస్తున్నారు? పొగరెక్కువ, నీకు చేత కాదు, దే బీ లిటిల్ యూ, మిమ్మల్ని కిందకి చూస్తారు. దట్ ఈస్ ద వరల్డ్. లోకం అలాంటిదే. రైట్. ఇప్పుడు 32 నుంచి 37 దాకా చదవండి. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు. మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. అయితే మీ దాసుడినైన నేను ఆ సింహమును ఎలుగబంటిని చంపి తినే, జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వల్ల ఎగుననియు, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించిననియు చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని దావీదుతో అనెను. ఆమేన్. ఈ సీన్ లో ఏం జరుగుతుంది? బాలుడై ఉన్న దావీదు ఇక్కడ ఏం చేస్తున్నారు? సొంత అన్నైనా తెలిసిన వాళ్ళైనా కిందకి తొక్కిన మొహం మీద అన్నా కూడా దావీదు ఇక్కడ ఏం చేశాడు? దేవునితో జరిగిన ఒక సాక్ష్యాన్ని వేసుకొట్టాడు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఒకటి చూడాలి మనం. 2 సింహాన్ని ఎలుగుబంటిని అని, ఈ రెండిటికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఏంటో తెలుసా? ఈ రెండిటికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఏంటిది? ఒక సిమిలారిటీ ఉంది. ఏంటిది? ఏంటో తెలుసా? 2 వేటకి వెళ్తాయి. ఆ రెండిటికి ఆకలి తీరాలంటే వేటకి వెళ్ళాలి. వేట కోసమే సృష్టించిన జీవులు, దేవుడు వేటాడడానికే సృష్టించిన జీవుల్నే దావీదు వెళ్ళి వేటాడాడు. పెద్ద విషయం ఇది. నో షాక్. ఓకే, ఫైన్. అంటే నేను ఆలోచించినప్పుడు నాకైతే చాలా పెద్ద విషయం అనిపించింది. ఏ జీవులనైతే వేటాడడానికి మాత్రమే దేవుడు సృష్టించాడో అలాంటి ఉన్న జీవుల్ని దావీదు ఒక బాలుడై ఉన్నా కూడా
అతను వేటగాడిలాగా వెళ్ళి దేన్నైతే ఏదైతే వేటాడుతాయో దాన్ని వేటాడి గెలుచుకొని మరి గొర్రె పిల్లని తీసుకొచ్చాడంట. ఓకే, ఇప్పుడు 38, 39 చదవండి. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపచేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి పట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూచుకున్న తరువాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి. ఓకే, ఇక్కడ దీని ముందు జరిగిన సీన్ లో సాక్ష్యం చెప్పిన తర్వాత సౌలు ఒప్పుకున్నాడు, సరే, ఎందుకంటే సౌలు దగ్గర వేరే ఆప్షన్ లేదు. ఓకే చెప్పిన తర్వాత కూడా మళ్ళీ సౌలు ఏం చేస్తున్నారు? సౌల్ని లోకపరంగా పెట్టుకున్నాం. ఓకే, ఈ లోకం ఏం చేస్తుంది మనల్ని? వాళ్ళకి తెలిసిన ప్రాసెస్, వాళ్ళకున్న మెచ్యూరిటీ, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్, దాంతోనే మనల్ని కూడా చూస్తారు. కావాలంటే ప్రిపేర్ కూడా అలాగే చేయాలనిపిస్తుంది వాళ్ళకి. దే పుట్ దేర్ హోల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇది కావాలి, ఇక్కడ షీల్డ్ కావాలి, ఇక్కడ కావాలి, అన్నీ కావాలి, అప్పుడే కదా నువ్వు యుద్ధానికి వెళ్ళగలవు. ఇదేంటిది? లోకానికి ఉన్న ఎక్స్పీరియన్స్. బట్ హియర్ ఇక్కడ దావీదుకి లోకంలో ఎక్స్పీరియన్స్ లేదు, లోకంలో ఉన్న దేవునితో ఎక్స్పీరియన్స్ ఎక్కువ. అందుకే దావీదుకి ఏ కవచాలు సెట్ కాలే. పోనీ సెట్ అయినా కూడా అన్ని పెద్ద పెద్దవి. దావీదు ఒక బాలుడే. ఇట్ డిడ్ంట్ మేక్ సెన్స్ టు హిమ్. ఎందుకంటే దావీదుకి ఉన్న ఒకే ఫోకస్ ఏంటంటే దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, నాకు ఇవేం అక్కర్లేదని. రైట్? ఓకే, ఇప్పుడు 40 నుంచి 44 వచనాలు చదవండి. తన కర్ర చేత పట్టుకొని ఏటిలోయల నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. డాలు మోయవాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపస్యునై ఉండుట చూచి అతని తృణీకరించెను. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా. ఓకే, ఈ సీన్ లో ఏం జరిగింది? ఇది ఫైనల్ ఫేస్ ఆఫ్ అన్నమాట. ఫస్ట్ ఏం జరిగింది? దావీదు వాళ్ళ అన్న, చుట్టూ ఉన్న మనుషులు దావీదుని కింద పరిచారు. సెకండ్ ఎవరు? సౌలు నమ్మలేదు. చిన్నోడివి, నువ్వు వెళ్ళగా చేస్తావని సౌలు కూడా నమ్మలేదు. ఇప్పుడు ప్రిపేర్ చేసినప్పుడు కూడా ఈ లోకపరంగా ఒక యుద్ధానికి వెళ్తే ఎలాగెళ్ళాలో అలాగే దావీదుని కూడా ప్రిపేర్ చేశాడు. 3. ఇప్పుడు 4వది ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ ఎనిమీతో ఫేస్ ఆఫ్ అన్నమాట. టార్గెట్ ఏదైతే ఉందో, ఫిలిష్తీయుడు గొలియాత్ టార్గెట్ ఎవరైతే ఉన్నారో ఆయనే మనల్ని కింద పరుస్తారు. అప్పుడు కూడా దావీదు ఆయన ఫెయిత్, ఆయన విశ్వాసం వదులుకోలేదు. ఒక చిన్న బాలుడు 9 feet tall, 9 అడుగులు ఉంటారు గొలియాత్. ఓకే, 9 అడుగులు ఉన్న గొలియాత్ని వాళ్ళు మాట్లాడితే ఎలాగుంటుంది? ఒక మనిషి 9 అడుగులు ఉన్నాడు, వీరుడు, యోధుడు, వాళ్ళ వాయిస్ ఎలా ఉంటుంది? గంభీరంగా ఉంటుంది. ఎన్నో తలలు నరుకుంటారు, ఎన్నో శరీరాలు నరుకుంటారు. ఆయన ఈ డైలాగ్ చెప్పినట్టు ఎలా ఉండుంటుంది ఎఫెక్ట్? నిన్ను నేను చంపి కాకులకి, పక్షులకి, ఆకాశం అందరికీ వేసేస్తా, పంచేస్తా అని గంభీరంగా డైలాగ్ చెప్పినప్పుడు మీరైనా నేనైనా నించుంటావా? నించోం, తిరిగిపోతాం. కానీ డేవిడ్ ఏం చేశాడు తెలుసా? ఎందుకంటే డేవిడ్ నెక్స్ట్ ఓ డైలాగ్ వేస్తారు. అది ఎందుకు వేస్తారంటే హిస్ ట్రస్ట్ ఈజ్ ఇన్ ద లార్డ్. ఆయన విశ్వాసం ఇంకా కూడా ఈ 4, ఇప్పుడు మెయిన్ యుద్ధం స్టార్ట్ అయ్యే ముందే దావీదుకి 4 సార్లు లోకంతోనే యుద్ధం జరిగింది. ఇక్కడ చిన్న చిన్న యుద్ధాలు. మెయిన్ యుద్ధానికి వెళ్ళే ముందే హీ హ్యాడ్ టు ఫైట్ 4 battles. వాళ్ళ అన్నతో, చుట్టూ ఉన్న వాళ్ళతో, సౌలుతో. మళ్ళీ సౌలు రెడీ చేసే ముందు కూడా నాకు ఇది వద్దు అని హీ హ్యాడ్ టు ఫైట్, హీ హ్యాడ్ టు స్టాండ్. నిలబడ్డాడు 4 స్థలాల్లో కూడా.
ఆయనకి ముందు నుంచి ఆయన్ని నొక్కాలి, ఇలా కాదు అని చెప్పినా కూడా హీ వాజ్ పర్సిస్టెంట్. ద హోల్ టైం. ఎక్కడ కూడా ఆయన విశ్వాసం తగ్గలేదు. ఓకే, ఇక్కడెక్కడ తగ్గలేదు. గొలియాతుని చూసినా కూడా కొంచెం తగ్గి ఉండాలి కదా. మీకు నాకైతే తగ్గుండేది. ఎందుకంటే ఆ టైంలో గన్స్ లేవు, రాకెట్ లాంచర్స్ లేదు, బాంబ్స్ లేదు, నథింగ్, ఏమీ లేదు. మీకు నాకు ఆ టైంలో తగ్గుంటుందా? కన్ఫర్మ్గా తగ్గి ఉంటుంది. బట్ స్టిల్ డేవిడ్ వాజ్ స్టిల్ ఫెయిత్ఫుల్. ఆయన విశ్వాసం ఇంకా దేవునిలో బలంగానే నిలిచింది. నెక్స్ట్ ఏమన్నారు? 45 నుంచి 47. ఇప్పుడు దావీదు ఏమన్నాడు? దావీదు, నీవు కత్తెయు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపత్యగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. ఆమేన్. ఇక్కడ కూడా దావీదు తగ్గట్లే, అస్సలు తగ్గట్లే. ఇప్పుడు దావీదు ఈ వచనాలు చెప్తున్నప్పుడు, ఈ మాటలు చెప్తున్నప్పుడు సౌలు ఎలా ఫీల్ అయి ఉంటారు? సౌలు దావీదు వాళ్ళ అన్నయ్యని చూసి ఏం మాట్లాడుతున్నాడు రా వాడు, డౌట్లు వస్తాయి చుట్టూన్న వాళ్ళకి. దావీదు వాళ్ళ అన్నకి ఏమనిపించి ఉంటుంది? ఈరోజు వీడికి సమాధే అయిపోయాడు అని. గొలియాతు ఏమనుకుని ఉంటాడు? నవ్వుంటాడు. వీడిని ఎలా చంపాలని ఆల్రెడీ ఊహించేసుకుని ఉంటాడు. సో అందరూ ఒకే ఆకాశం కింద ఉన్నా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రపంచం ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంది. అర్థమైందా? ఇప్పుడు అందరూ ఒకే పోరులో ఉన్నారు, అందరికీ ఒకడే ఎనిమి కదా. ఫిలిస్తీన్లకి వీళ్ళ ఎనిమి, వీళ్ళకి ఫిలిస్తీన్ల ఎనిమి. అందరూ ఒకే గ్రౌండ్లోనే ఉన్నారు, అందరూ ఒకే దావీదునే చూస్తున్నారు. కానీ వేరే వేరే ఆలోచనలు, వేరే వేరే ఊహలు, వేరే వేరే ప్రపంచాలు. ఈ అన్ని ప్రపంచాలని ఇరిపేసి, ఈ అన్ని ఆలోచనల్ని చింపేసి దేవుడు ఒక కార్యక్రమం చేసి ఉంటారు. అదేంటంటే 48 నుంచి 50 దాకా చదవండి. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకే అతనికి ఎదురుగా పోయి, దావీదు వారిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుటన కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లపడెను. ఆమేన్. ఇక్కడ గొలియాత్కి ఒకేసారి తగిలి తన మొహం భూమి మీద పడినప్పుడు అందరి ఆలోచన, అందరి ఏమంటారు, వాట్ ఇస్ దిస్, ఇప్పుడే అన్నాను కదా, లోకం, అందరి లోకం ఒకటైపోయింది. ఎప్పుడైతే గొలియాతు మొహం నేల మీద తగిలిందో అక్కడ ఆకాశం కింద ఉన్న ప్రతి మనిషి ఆలోచన, ఊహలు, లోకాలు ఒకటైపోయింది. దేవుని కార్యాలు అలా ఉంటాయి. కానీ ఇక్కడ దేవుడు కార్యం చేశారు. బట్ స్టిల్ డేవిడ్ డిడ్ంట్ లూజ్ హిస్ ఫెయిత్. లాస్ట్ మినిట్ దాకా దావీదు ఆయన విశ్వాసాన్ని, ఏం చూసినా, ఎవరు చెప్పినా, ఎవరేమన్నా, మన ముందున్న ఎనిమి ఎంత పెద్దగున్నా, ఎంత ఎత్తుగున్నా, ఆయన ఖడ్గం ఎంత పెద్దగున్నా, హీ డిడ్ంట్ కేర్. ఆయనకి అది కనిపించలే. దావీదుకి ఆ 9 అడుగులు ఉన్న గొలియాతు కనిపించలేదు. దేవుని ఒక కార్యక్రమం ఎలా జరగబోతుందో అది కనిపించింది. ఏ మాటలైతే గొలియాతు నోటి నుంచి వచ్చిందో అవే మాటలు దావీదు నిజం చేశాడు. ఫస్ట్ ఎవరు తల నరుకుతా అన్నారు? గొలియాతు. కానీ నరికింది ఎవరు? దావీదు. ఓకే, ఇక్కడ దాకా అర్థమైంది కదా? ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఓకే, ఇప్పుడు 1 శామ్యూయల్ 17వ అధ్యాయంలో 40వ వచనం చదవండి.
5 రాళ్ళు తీస్తారు కదా, దావీదు 5 రాళ్ళు తీసినట్టుంటది. వచనం 40, 17వ అధ్యాయం. తన కర్ర చేత పట్టుకొని ఏటిలోయల నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఓకే ఆ ఓకే ఫిలిష్తీయుని ఇక్కడ చెవి ఇక్కడ ఇక్కడ ప్రూఫ్ ఉంది. ఎన్ని రాళ్ళు తీసుకున్నారు దావీదు? ఎందుకు? గొలియాతు ఒక్కరే, వాళ్ళ ముందున్న ఎనిమి ఒక్కరే. పోనీ అంత పెద్ద సైన్యం ఉంది, సైన్యాన్ని చంపితే డీల్ కాదు, గొలియాతుని చంపితే సైన్యం బానిసలు అవుతారు. అదే డీల్ ఇక్కడ. ఓకే, 5 రాళ్ళు ఎందుకు తీసుకున్నాడు దావీదు? మ్యాథ్స్ సెట్ అవ్వట్లేదు కదా. ఈ కథ ఎన్నిసార్లు చదువుంటాం, లేకపోతే ఎన్నిసార్లు వినుంటాం చెప్పండి. చిన్నప్పటి నుంచి వినుంటామా? డేవిడ్ గొలియాత్, ద వార్ ఆఫ్ ద వరల్డ్, ద గ్రేటెస్ట్ వార్ ఎవర్ హ్యాపెండ్, ద గ్రేటెస్ట్ ఫైట్ బిట్వీన్ 2 పీపుల్. 5 రాళ్ళు ఎందుకు తీసుకున్నాడు? దేవుని చెప్పండి అన్న, ఏమన్నారు? దేవుని సంకల్పం. ఓకే, 5 రాళ్ళే ఎందుకు తీసుకోవాలి? ఓకే, ఒక కొత్త సినారియోకి వెళ్దాం. ఓకేనా, కొత్త సినారియోకి వెళ్దాం. మనం జుబేల్లో ఉన్నాం కదా, వి ఆల్ లివ్ ఇన్ ద సేమ్ సిటీ. మనం జుబేల్లో ఉన్నాం. అన్ని చోట్ల తిరుగుంటాం, ఈ కొస నుంచి ఆ కొస, పోర్ట్ నుంచి అటుపక్క మొత్తం తిరుగుంటాం కదా, మొత్తం ఏరియాలు తెలుసు. ఫైన్, ఓకే. ఎక్కడైనా 10 లేకపోతే 12 అడుగుల మనిషిని ఎక్కడైనా చూసావా? చూడలేదు. సరే, ఒకడు ఉన్నాడు అనుకుందాం, మన సిటీలో ఒకడున్నాం అనుకుందాం. వాడు ఒక క్రిమినల్. ఏంటి? క్రిమినల్. ఇప్పుడు వాడు ఫేమస్ అవుతాడా అవరా? ఈజీగా అవుతాడు. 12 అడుగులు ఉన్న మనిషిగా ఉంటే ఓకే, అది వేరే విషయం, సగం మందికి తెలుసుంటాడు. క్రిమినల్ అయి ఉంటే అందరికీ తెలుసు, వార్నింగ్ వేశారు అంటే వాడు బయలులో బయట ఉన్నాడు, తిరుగుతున్నాడు. ఓకే, ఒకరున్నాడని తెలుస్తుంది అందరికి. ఫేమస్ అయ్యాడా లేదా? ఆడు తప్పైన మనిషి అయినా కూడా ఫేమసా కాదా? ఓకే, ఇక్కడ గొలియాత్ ఫేమసా కాదా? ఫేమస్. గొలియాత్ ఒక్కడే ఫేమస్. ఓకే, కానీ ఇక్కడ చెప్పని ఇంకో విషయం కూడా ఉంటుంది. అదేంటో తెలుసా? ఆ సిటీలో, అదే మన సిటీలో జుబైల్లో ఆ ఎత్తుకున్న మనిషికి ఓ తమ్ముడు ఉన్నాడు, ఆడు కూడా ఎత్తుకుంటే వాడు ఏ తప్పులు చేయలే బై ద వే. ఓకే, వాడు ఫేమస్ అవుతాడా అవడా? వాడికి ఇంకో తమ్ముడు ఉన్నాడు, అవుతాడా అవడా? వాడికి ఇంకో తమ్ముడు, టోటల్గా 5 ఉన్నారు, ఫేమస్ అవుతారా అవరా? ఫేమస్ అంటే సెలబ్రిటీ అలా అనట్లే, ప్రతి ఓనికి తెలిసిన మనిషి. ఎందుకు? జాగ్రత్తగా ఉండాలని. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అదే సినారియో. 2 సామెయలు 21వ వచనం 18 నుంచి 22 దాకా. 21 అధ్యాయం 2 సామెయల్ 18 నుంచి 22 దాకా. తరువాత 21వ వచనం అధ్యాయం. అటు తర్వాత ఫిలిష్తీయులతో గోబు దగ్గర మరలా యుద్ధము జరుగగా హుషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతతివాడగు నఫును చంపెను. తరువాత గోబు దగ్గర ఫిలిష్తీయులతో ఇంకొకసారి యుద్ధము జరగగా అక్కడ బెత్లెహేమీయుడైన రెగీము కుమారుడగు ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుని చంపెను. వాని ఈటెకర్ర నేతగాని ధోని అంత గొప్పది. ఇంకొక యుద్ధము గాతు దగ్గర జరిగెను. అక్కడ మంచి అత్తరి ఒకడుండెను. ఒక్కొక్క చేతికి 6 వ్రేళ్లును 24 వ్రేళ్లు అతనికి ఉండెను. అతడు రెఫాయీయుల సంతతివాడు. అతడు ఇశ్రాయేలీయులను తిరస్కరించుచుండగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను అతనిని చంపెను. ఈ 4 గాతులోనున్న రెఫాయీయుల సంతతివారై
దావీదు వలనను అతని సేవకుల వలనను హతులైరి. ఇంగ్లీష్లో చదువుతున్నా. After this, there was another battle against the Philistines at Gob. As they fought, Sibbecai from Husha killed Saph, another descendant of the giants. During another battle at Gob, Elhanan son of Jair from Bethlehem killed the brother of Goliath of Gath. The handle of his spear was thick as a weaver's beam. In another battle with the Philistines at Gath, they encountered a huge man with 6 fingers on each hand and 6 toes on each foot, 24 in all, who was also a descendant of the giants. But when he defied and taunted Israel, he was killed by Jonathan, the son of David's brother Shimeah. These 4 Philistines were descendants of the giants of Gath, but David and his warriors killed them. దావీదు గొలియాతుని చంపడానికి వెళ్ళినప్పుడు మొత్తం అందరిని వేసేద్దామని చెప్పి 5 తీసుకెళ్ళాడు. ఎక్కడా రాయలసి, బట్ ద మ్యాక్స్ ఇస్ మ్యాచింగ్. 5 రాళ్ళు, 5 పెద్ద మనుషులు. మ్యాక్స్ సెట్ అయిందా లేదా? ఇక్కడ హౌ మచ్ ఫెయిత్ డిడ్ డేవిడ్ హ్యావ్? ఇక్కడ ఇంకో పాయింట్ ఆలోచిద్దాం. ఈ కథ, ఈ సీన్ జరిగినప్పుడు యేసుప్రభు ఇంకా రాలేదు భూమి మీదకి. ఎస్ ఆర్ నో? దేర్ వాజ్ నో ఫిజికల్ ప్రూఫ్ ఆఫ్ జీసస్. ఒక్క ఫిజికల్ ప్రూఫ్ కూడా లేదు. బట్ దావీదు ఒక విశ్వాసం టాప్ లేచిపోయింది, రూఫ్ టాప్ లేచిపోయింది. హీ వాజ్ రెడీ టు టేక్ డౌన్ ఆల్ ద 5 జాయింట్స్ అట్ ఏ టైం. అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క రాయి చాలు. ఒక్కొక్కరికి 2 రాళ్ళు కూడా కాదు, ఒక్కడికి ఒక రాయి చాలు. ఎందుకు? యుద్ధం నాది కాదు కదా, యుద్ధం యెహోవాది. ద లార్డ్ విల్ ఫైట్ ద బ్యాటిల్. ఐఎమ్ జస్ట్ అ టూల్. దేవునికి ఒక్క రాయి చాలు. సో ఆయన టూల్ అయి ఉన్న నేను, నాకు కూడా ఒక్క రాయి చాలు. మీకు అర్థమవుతుందా? 5 పెద్దవాళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడ బేసిక్గా దావీదుని ఒక్కడిని చంపడానికే పంపిస్తారు. ఒక్కడిని చంపడానికే అందరూ అనుకొని ఉండుంటారు. బట్ 5 రాళ్ళు తీసుకున్నాడు. ఇప్పుడు బేసిక్గా బైబిల్లో వచనంలో ఇలా చెప్పుండొచ్చు, ఇలా వంగి కొన్ని రాళ్ళు తీసుకున్నాడు అని. కానీ స్పెసిఫిక్గా 5 రాళ్ళు తీసుకున్నాడు అని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ బుక్కి వెళ్ళిన తర్వాత 2 సమయాల్లో టోటల్గా 5 పెద్దోళ్ళు ఉన్నారు అంటున్నారు. సో వాట్ మస్ట్ హ్యావ్ బిన్ డేవిడ్స్ ఫెయిత్? ఒక బాలుడై ఉన్న దావీదుకి అంత కాన్ఫిడెన్స్, అంత నమ్మకం, అంత విశ్వాసం దేవుని మీద ఎందుకుంది? సరే, ఆయనకు ఎందుకుందో వదిలేద్దాం, మనకెందుకు లేదు? ఇంత గుడ్డి విశ్వాసం, ఇంత గుడ్డి నమ్మకం. యేసు ప్రభు వచ్చి వెళ్ళిపోయారు. మొత్తం దేవుని కథ, ఒక బైబిల్ అని గ్రంథం ఉంది, అన్ని రాసిచ్చారు. బైబిల్ అని బుక్లో చదవచ్చు, ఫోన్లో జూమ్ చేసుకొని చదవచ్చు, ఐప్యాడ్లో జూమ్ చేసుకొని చదవచ్చు, ఇంత పెద్ద టీవీలో వేసుకొని చదవచ్చు. ఇన్ని సౌకర్యాలు ఉన్న మనకి ఇందులో 5% విశ్వాసం కూడా లేదు. అతి ముఖ్యంగా యేసు ప్రభు వచ్చి మన పాపాల్ని, మన శాపాల్ని ఆయన రక్తంతోనే కడిగి వెళ్ళిపోయారు అని నమ్మిన తర్వాత కూడా మన విశ్వాసం ఎక్కడుంది? ఇందాక అడిగాను కదా, ఒక గదిలో వెళ్ళినప్పుడు మన మాటలు, మన మాటలకి, మన పేరుకి, లేకపోతే మన శరీరానికి మనం ఎలా కనిపిస్తున్నాం, విలువ ఉండాలి, మర్యాద రావాలంటే ఏదేదో చెప్పారు ఇక్కడ. అన్నీ కరెక్టే. ఈ అన్నిట్లో దావీదుకి మీరు చెప్పిన దానిలో ఒక్కటైనా ఉందా? ఒక్కటైనా ఉందా? లేనిది ఒకటి ఉండింది, అందువల్లే యుద్ధాన్ని జయించాడు. ఆ లేనిదేంటి? ఓకే, ఫైన్, దేవుని విశ్వాసం. మనం ఇంత మాట్లాడుకుంటున్నాం, నేను ఇవన్నీ చెప్పాను మీకు.
మీరందరూ విన్నారు. కొత్తగా ఏమైనా నేర్చుకున్నారా? నేర్చుకొని ఉంటారు. నేర్చుకున్న తర్వాత హౌ ఈజ్ ఇట్ ఎఫెక్టింగ్ యువర్ లైఫ్? మీరు జీవించే జీవితాలు ఏదైతే ఉందో, ఒకే ఆకాశం కింద జీవించే మనం, మీకు నాకు ఇలాంటి విషయాలు ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది? ఏమైనా హెల్పా? ఏమైనా హెల్ప్ అవుతుందా? కొంచెమైనా సహాయం పడుతుందా? మన విశ్వాసం పెంచుకోవడానికి ఇతరులు మాట్లాడే మాటలు కొంచెమైనా సహాయపడుతుందా? ఎనీవేర్. కథలు చదువుతాం, బోధలు వింటాము, మనుషులు మాట్లాడతారు, వాళ్ళు చెప్పే విషయాలు కూడా వింటాం, అర్థమవుతుంది. దట్స్ ద బెస్ట్ పార్ట్. వినే ప్రతి విషయం అర్థం చేసుకోవడానికి ప్రతి ఒనికి ఆ అవగాహన ఉంది. బట్ ఈజ్ ఇట్ హెల్పింగ్ ఇన్ యువర్ లైఫ్? మీ జీవితాల్లో ఎక్కడైనా సహాయపడుతుందా? నాకు ఎవరు ఆన్సర్ ఇవ్వక్కర్లేదు, నాతో సహా నేను ప్రశ్నించుకుంటున్నా. ఓకే ఓకే, నాతో సహా నేను ప్రశ్నించుకుంటున్నాను. మనకి ఇంత ఏజ్ ఉంది, లోకంలోకి వచ్చి ఇంత ఏజ్ వచ్చింది, ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఇన్ని అవగాహనలు, ఇంతమంది మనుషులు కలిసాం, ఇంత ఎక్స్పీరియన్స్, ఇంత బాధ, నొప్పి, ఎన్నోసార్లు లోపలే చచ్చిపోయి ఉంటాం. అవునా కదా? జరిగే పరిస్థితుల వల్ల, మనుషులు మాట్లాడే మాటల వల్ల ఎన్నోసార్లు చచ్చిపోయి ఉంటాం. తర్వాత కూడా దేవుని మాటలు, మీరు నమ్మే దేవుడి మాటలే, మీరు నమ్మిన దేవుడు రాసిన పుస్తకమే, గ్రంథమే, అందులో నుంచి మాటలు వచ్చినప్పుడు మీకు సహాయపడుతుందా? సహాయపడిన తర్వాత ఆ సహాయం కూడా ఎలాగా? వినడానికి బాగుంది. నేను ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చారు, నైట్ బాగా నిద్ర వస్తుంది, అలాగుందా? లేకపోతే మీరు ఒక మెట్టు ఎక్కువ పైకెళ్ళి అన్ని తెలుసుకొని నిజంగానే ఫుల్ విశ్వాసం పెట్టుకొని దేవునికి యాక్టివ్గా ఆయుధంలా పనిచేస్తున్నారా? ఎప్పుడైనా ఇలా ఎప్పుడైనా ఆలోచించుంటామా? దిస్ ఇస్ అప్లికేబుల్ ఫర్ మీ ఆల్సో. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో నాకు కలిపే మాట్లాడుతున్నా. ఓకే, ఆ యాంగిల్లో వెళ్ళొద్దు. ఏం మాట్లాడుతున్నానో ఈ ఈ రోడ్కి వచ్చేయండి. ఓకే, అందరు ఈ రోడ్లోకి రండి. అన్నీ వింటున్నాము, చేసేది చూస్తున్నాము, మనుషుల్ని కలుస్తున్నాము, ఎక్స్పీరియన్స్, ఏజ్, మెచ్యూరిటీ పెరుగుతుంది. కానీ దేవునిలో మీకు ప్రమోషన్ ఎందుకు రావట్లేదు? దేవునిలో ఉన్న మీకున్న స్థితి, మీ విశ్వాసానికి ఉన్న స్థితి ఎందుకు పెరగట్లేదు? దేవునిలో ఎందుకు మీరు ఆ విశ్వాసం అనే టాపిక్ లో గుడ్డివారు అవ్వట్లేదు? వై? నన్ను కూడా కలిపి ప్రశ్నించుకుంటున్నా, మనందరికీ ఎందుకు అవ్వట్లేదు? వై? స్టార్టింగ్ లో ఒక మాట అన్నాను కదా, స్టార్ట్ చేసినప్పుడు, ఏంటిది? ఒకే ఆకాశం కింద ఉన్నా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క లోకంలో జీవిస్తున్నారు. రైట్? ఒకే ఆకాశం కానీ వేరే వేరే ప్రపంచాలు. ఓకే, ఫైన్. ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో బతికినప్పుడు అందరికీ ఒకే లోకం ఉంటుందా? వేరే వేరే లోకాలు ఉంటాయా? ఏంటి? ఒక్కటే లోకం. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లాన్ ఉంటుంది, దేవుడు అలా వాడుకుంటారు. ఫైన్, ఓకే ఓకే. కానీ మనం అనుకునే జీవితం ఒకటి ఉంటుంది కదా. చిన్నప్పటి నుంచి కష్టాలు పడి ఉంటాం, చిన్నప్పటి నుంచి కొన్ని ఎక్స్పీరియన్స్ తీసుకొని ఉంటాం, నొప్పులైనా బాధలైనా చాలా తీసుకొని ఉంటాం కదా. ఓకే, ఆ తీసుకోవడం వల్ల యూ హ్యావ్ బీన్ షేప్డ్ ఇంటూ అ పర్టికులర్ క్యారెక్టర్. మీరు ఒక
సపరేట్గా మీకని, యూనిక్గా మీకని ఒక క్యారెక్టర్ వచ్చుంటుంది. ఎందుకు? పాస్ట్లో జరిగిన విషయాల వల్ల. ఇది మనం ఆల్రెడీ మాట్లాడాం. ఎస్ ఓకే. అవన్నీ కాదురా, చరిపేసి వదిలే, నా దగ్గరకు వచ్చాయంటే అది వదిలేయడం అంత ఈజీయా? ఈజీయా? బట్ ఈజ్ ఇట్ పాసిబుల్ దో? పాసిబులా? జరగచ్చా జరగదా? ఇట్ ఈస్ పాసిబుల్, బట్ ఇట్స్ నాట్ ఈజీ. జరగగలదు, కానీ అంత ఈజీ కాదు. జరగచ్చా? జరగచ్చు, కానీ అంత సులభం అయితే కాదు. ఓకే, ఇప్పుడు బైబిల్ తీయండి. ఈ వర్ష చదివే ముందు మీ అందరికీ ఒక ప్రశ్న. ఎవరందరూ యేసు ప్రభుకి సొంతం అని అనుకుంటున్నారు? రైట్? ఓకే. గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. Those who belong to Christ Jesus have nailed the passions and desires of their sinful nature to his cross and crucified them there. Amen. ఈ వచనంలో 2-3 విషయాలు చూసుకుందాం. డిజైర్స్ ఆఫ్ దేర్ సిన్ఫుల్ నేచర్. లోకపరంగా మీకు ఏవైనా ఆశలుంటే, ఒకవేళ ఉన్నా కూడా అది కరెక్టా తప్ప? నవ్వుతున్నారు, చెప్పండి, కరెక్టా తప్ప? లోకపరంగా మాత్రమే ఆశలుంటే కరెక్టా తప్ప? లోకపరంగా మాత్రమే ఉంది, రాంగ్. ఓకే. సిన్ఫుల్ నేచర్, చిన్నప్పటి నుంచి పుట్టిన వెంటనే మీరు పాపిలా? పుట్టిన వెంటనే మీరు పాపిలా? ఎస్, we are born with the sinful nature. పుట్టుకతోనే వచ్చే విషయం అది, సిన్ఫుల్ నేచర్. ఓకే. నిజంగానే మనం యేసు ప్రభు నమ్ముతున్నామా? ఎందుకంటే ఇక్కడ ఏం రాస్తుందంటే, those who belong to Christ Jesus have nailed the passions and desires of their sinful nature. మీ పాపాన్ని చేయించే స్వభావం ఏదైతే ఉందో సిలువలో కొట్టివేయబడింది. ఎవరిది? యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళదని. మనం అందరం వదులుతున్నామా ఆ స్వభావాన్ని? అందరు నన్ను చూడండి. ఆ స్వభావం మీలో ఉందా లేదా అని అది మీకు, దేవునికి మాత్రమే తెలుసు. ఎందుకంటే వి ఆల్ ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్. మనం అందరం చాలా మంచి నటులము. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఎక్కడుంటే ఎలా నవ్వాలి, ఎక్కడికి వెళ్తే ఎలా వెళ్ళాలి అని తెలిసిన మహానటులం మనం. అవునా కదా? మనం మనలాగుంటే ఈ లోకం మనల్ని యాక్సెప్ట్ చేస్తుందా? మనం మనలాగుంటే ఈ లోకం వదిలేండి, ఈ సమాజం ఏదైతే ఉందో మనల్ని యాక్సెప్ట్ చేస్తుందా? సొంత ఫ్యామిలీ చేయదండి, సమాజం వదిలేండి, చేయదు. బట్ వాట్ ద లార్డ్ ఈస్ సేయింగ్ హియర్ ఈస్, మీకున్న ఆ పాపిని కలిగించే ఆ స్వభావాలు ఏదైతే ఉందో సిలువలో కొట్టివేయబడిందని మీరు నమ్మితే చాలు, క్షమాపణ అడిగితే చాలు. యూ డోంట్ హ్యావ్ టు గెట్ ఆన్ ద క్రాస్. మీరు మళ్ళీ సిలువ ఎక్కర్లేదు కదా. అర్థమైందా లాజిక్? మీరు మళ్ళీ సిలువ ఎక్కక్కర్లేదు. ఆల్రెడీ యేసు ప్రభు ఎక్కేసి అవన్నీ సిలువలో కొట్టివేయబడ్డానరా, నువ్వు నమ్మితే చాలు అని చెప్తున్నారు. చెప్పిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ? యేసు ప్రభు వచ్చిన ముందు దావీదు ఒక విషయం చేశాడు. ఏంటి? గుడ్డి విశ్వాసం. యేసు ప్రభు ఫ్యూచర్, దావీదుకి యేసు ప్రభు ఫ్యూచర్లో వచ్చారు. అది కూడా ఇంటర్వెల్ తర్వాత. డేవిడ్ డిడ్ంట్ హ్యావ్ ఎనీ ఐడియా.
రైట్? బట్ వై వాజ్ హిస్ ఫెయిత్ సో స్ట్రాంగ్? ఆయన విశ్వాసం ఏదైతే ఉందో ఎందుకు అంత బలమైంది? చిన్న కంపారిజన్ చేసుకుందాం. ఆయన కంటే ఎక్కువ సౌకర్యాలు ఈరోజు మనకుంది, రైట్? ఆయన కంటే ఆ ఏజ్లో ఉన్న ఆయనకి అక్కడున్న ప్రజెంట్ సమాజం ఏదైతే ఉందో, దావీదు ఉన్న సమాజంలో, ఆయన ఉన్న సమాజం కంటే మనం ఉండే సమాజం చాలా ఈజీ, చాలా కంఫర్టబుల్, చాలా ఎకనామికల్ కూడా, వెరీ కంఫర్టబుల్ కదా. 1 కిలోమీటర్ నడుస్తాము మనం, అక్కడ అక్కడైతే నడిసే విషయం నుంచి పడుకునే విషయం దాకా ప్రతిదీ ఆపోజిటే, ఆ టైంకి ఈ టైంకి. స్టిల్ హిస్ ఫెయిత్ వాజ్ వెరీ మచ్. ఆయన విశ్వాసం ఏదైతే ఉందో ఇట్ వాజ్ హైయర్. వి కాంట్ ఈవెన్ టచ్ హిమ్. మనం ఆయన దగ్గర కూడా వెళ్ళాం, అంత విశ్వాసం, అవునా కదా? మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? గ్రంథం ఉంది, గ్రంథంలో వాక్యం ఉంది, వాక్యంలో దేవుడు ఉన్నాడు, రైట్? మనలో దేవుడు ఉన్నాడా? క్వశ్చన్ మార్క్. మనలో ఆ విశ్వాసం ఉందా? క్వశ్చన్ మార్క్. ఎన్నో బోధకులు బోధించే బోధలు వింటాము, ఎంతో మంది విశ్వాసులు వాళ్ళు చెప్పే సాక్ష్యాలు వింటాము, చాలా జీవితాలు చూస్తాం, కళ్ళ ముందే చూస్తాము దేవుడు వాళ్ళని ఎంతలాగా చేస్తున్నారని. బట్ వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? మీ విశ్వాసం ఎక్కడా? ఓకే, విశ్వాసం ఎక్కడ? అది ఉంటే ఎంత యూస్ఫుల్ చూసారా? అది ఉంటే యూ డోంట్ హ్యావ్ టు సరెండర్ టు దిస్ వరల్డ్. ఈ లోకానికి మీరు ఒక బానిసగా బతకాల్సిన అక్కర లేదు. ద లార్డ్ విల్ ఫైట్ యువర్ బ్యాటిల్స్. మీ యుద్ధాలు ఏదైతే ఉందో దేవుడే యుద్ధం చేస్తాడు. కానీ దేవుడు యుద్ధం చెయ్యాలంటే దావీదుకున్న విశ్వాసం మీకుందా? దావీదుకున్న ధైర్యం, అలాంటి వార్ జోన్లో ఏమీ లేకుండా 5 రాళ్ళతో నించోడానికి ధైర్యం ఉందా? ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి నుంచే. అది మీలో ఉందా? స్టార్టింగ్ లో నేను అన్నాను భ్రాంతికరమైన లోకమని. వై డిడ్ ఐ యూజ్ దట్ వర్డ్? నేను ఎందుకు ఆ పదం యూజ్ చేశాను? ఏదైతే మీరు చూస్తున్నారో నిజం కాదు. ఓకే, లెట్స్ గో టు ద బిగర్ పిక్చర్. ఒక పెద్ద విషయానికి వెళ్దాం. ఓకే, మీరు పనులు చేస్తున్నారు, మీరు చుట్టూ విషయాలు చూస్తున్నారు. ఓకే, ఎవ్రీథింగ్ యూ సీ, ఏదైతే మీరు చూస్తున్నారో, చెట్లు, కుక్కలు, పిల్లులు, ఈ న్యాచురల్ విషయాలు పక్కన పెడితే ప్రతిదీ మనిషి తయారు చేసిందే. ఎస్, ప్రతిదీ లోకం నుంచి తీసి మళ్ళీ ఈ లోకంలోనే సృష్టించి ఒక సృష్టిల మధ్యన మనం జీవిస్తున్నాం, రైట్? ఈజ్ ఇట్ ఎ రియల్ వరల్డ్? ఎప్పుడైనా అలా ఆలోచించామా? ఓకే, ఇవన్నీ ఒక ఎత్తంటే ఇందులో వరస్ట్ ఏంటంటే ఈ విషయాల మీద మనకు ఆశలు. అందరు తలూపండి. ఈ విషయాల మీదే ఆశలు, ఆ విషయాలనే మనం జయించాలంట. దట్స్ వాట్ ద వరల్డ్ విల్ టీచ్ యూ. నీ దగ్గర ఇది ఉంటేనే ఇది. నువ్వు రూమ్లో వస్తున్నావా, మంచి సూట్ వేసుకొని రా, నీకు మర్యాద ఉంటుంది. మంచి షూ వేసుకొని రా, నీతో మాట్లాడతారు. మంచి కారు నుంచి దిగితేనే నీకు కారు డోరు తీస్తారు. దట్ ఈస్ ద వరల్డ్ స్టాండర్డ్స్. ఈ లోకపరంగానే సృష్టించిన ఒక సృష్టి. ఆ సృష్టి మధ్యలో మనం బ్రతుకుతున్నాం, తప్పదు. ఓకే, ఇప్పుడు టెంట్లో ఎడర్లో వెళ్ళి టెంట్ వేసుకొని బతకమంటావు మాధవన్ అని అడుగుతున్నారా? నో నీడ్. ఫారెస్ట్కి వెళ్ళి చిన్న ఇల్లు కట్టుకొని అక్కడ బతకమంటావా? పొద్దున్న యాపిల్, నైట్ మ్యాంగో తిని బతికేయాలి నేను, ఆకులతో తుడుచుకోవాలి నేను, నదిలో స్నానం చేయాలి నేను అని నన్ను అడుగుతున్నారా? నో నీడ్.
అక్కర్లేదు. బట్ యువర్ ఎయిమ్ షుడ్ బి ఆన్ థింగ్స్ అబవ్. మనకి కంటి ముందే కనిపించే విషయాలు ఉంది కదా, ఈ అన్నిటికంటే మన ధ్యాస దాని పైన ఉండాలి. దిస్ టీవీ ఈజ్ నాట్ రియల్. ఇది పోతే పోయింది. ఈ వుడ్ వర్క్ ఏదైతే ఉందో, దిస్ నాట్ రియల్. ఈ కెమెరా ఏదైతే ఉందో, ఇట్స్ ఆల్ గాడ్స్, నాట్ గాడ్స్ క్రియేషన్. బట్ ఇట్స్ స్టిల్ అండర్ గాడ్స్ ప్లాన్. డిఫరెన్స్ అర్థమవుతుందా? దేవుని సృష్టిలో లేదు కానీ దేవుని ప్లాన్లో ఉంది. ఒక్కటే డిఫరెన్స్ ఏంటంటే, దేవుని సృష్టిలో మీరున్నారు, దేవుని ప్లాన్లో కూడా మీరున్నారు. బట్ నాట్ ద థింగ్స్. ఇవి వస్తాయి, పోతాయి. వీటికి ప్రాణాలు ఉన్నాయా? ఉండవు, రావు. అయితే మన విశ్వాసం, మన టార్గెట్, మన గోల్, లేకపోతే మన కళ్ళు దేనిపైన ఉండాలి? దేనిపైన ఉండాలి? ఉందా? లేకపోతే ఫీల్ అవ్వద్దు. దాట్స్ ద థింగ్. వీ హ్యూమన్స్ ఆర్ ఎమోషనల్, ఫైన్. మనం అందరం ఒక ఎమోషనల్ క్రీచర్సే, ఓకే, ఐ అగ్రీ. ఒక విషయం తెలిసిన తర్వాత, ఒక విషయం రియలైజ్ అయిన తర్వాత ఏం చేయాలి? మారాలి. మీరు నిజంగానే యేసుకి, లేకపోతే తండ్రి అయిన యెహోవాకి, పరిశుద్ధాత్మకి ఒక సేవ చేయాలి, వాళ్ళు మీతో ఉండాలి, కలిసే ఉండాలి అనుకుంటే, జస్ట్ ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. మీ విశ్వాసాన్ని కూడా పెంచండి. సరే, దేవుని దగ్గర ఇలా ప్రార్థన చేయొచ్చా, దేవుడా నాకు విశ్వాసం ఇవ్వు అని? ఒకవేళ అడిగితే కూడా ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు పరిస్థితులు ఇస్తారు. ఆ పరిస్థితుల్లో మీరు మీ విశ్వాసాన్ని పెంచుతున్నారా లేదా? లాజిక్ అర్థమైందా? దేవుడా విశ్వాసం ఇచ్చే అంటే రేపు మార్నింగ్ పార్సల్లో విశ్వాసం అనే బాక్స్ వస్తుందా? నో, దట్స్ డమ్. నో, విశ్వాసం మీ లోపల రావాలి. స్టార్టింగ్ లో ఈ ఎక్స్పీరియన్స్, రియలైజేషన్స్, పాస్ట్, నొప్పి ఎక్కడ కలుగుతుంది? నొప్పి ఎక్కడ కలుగుతుంది? మనిషి లోపల. విశ్వాసం కూడా ఎక్కడ కలగాలి? మనిషి లోపల. ఈజ్ ఇట్ సంథింగ్ యూ వేర్? అది మనం వేసుకోగలమా? నో. లోపల నుంచి రావాలంటే బయట నుంచి కొన్ని విషయాలు జరగాలి. బయట నుంచి ఆ విషయాలు జరిగినప్పుడు మీరు మీ విశ్వాసాన్ని పెంచుతున్నారా, లేదా సైడ్లో ఒక సైడ్ క్యారెక్టర్ దాకా దేవుడా నాకు మళ్ళీ నీ నొప్పిలా అని ఏడుస్తున్నారా? ఇట్స్ ఫర్ మీ ఆల్సో, ఓకే? మీరు ఫేస్ అలా పెట్టద్దు ప్లీజ్. ఐఎమ్ నాట్ యువర్ డాడ్, మీ నాన్నని కాదు. మనం అందరం కలిసి నేర్చుకుంటున్నాం, ఓకే? ఇది ఏదైతే ఉందో మన అందరికీ ఫైన్. మనం పరిస్థితులు వచ్చినప్పుడు విశ్వాసాన్ని పెంచుతున్నామా లేదా? కొంతమంది ఎంత గుడ్డిగుంటారంటే పరిస్థితులు వచ్చిందని కూడా తెలీదు. ఏంటి? పరిస్థితులు వచ్చిందని కూడా తెలీదు. వచ్చి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు నన్ను కాపాడేశాడు అంటారు. ఆర్ దే బ్లైండ్? ఎస్. వేర్ ఆర్ యూ? మళ్ళీ అదే అడుగుతా. అంత ఏజ్ ఉంది, అంత ఎక్స్పీరియన్స్ ఉంది, అంతమందిని కలిసాం, అంత మాటలు విన్నాము, మనం కూడా చాలా మాటలు మాట్లాడుంటాము. బట్ వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? మీ విశ్వాసం ఎక్కడ? ఇంత జరిగింది కదా, ఓకే? నాకు కూడా అంత విశ్వాసం లేదు. దావీదుకున్న విశ్వాసం నాకు లేదు. లెట్స్ బి క్లియర్, ఓకే? మనకి ఆ విశ్వాసం ఎక్కడ? ఇంత వయసు అయింది, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకు లేదు? లేదు కదా? ఉందా లేదా? ఉందా లేదా? నేను చెప్తున్నా నాకు లేదు. మీ అందరికి ఉందా లేదా? లేదు. రావాలంటే ఏం చేయాలి అని తెలిసిన తర్వాత కూడా ఏం చేయాలి? యు డోంట్ నీడ్ బిగ్ ఆన్సర్స్. ఇట్స్ క్లియర్. ఏంటో తెలుసా? మారాలంటే కొన్ని విషయాలు తెలిసింది కదా, ఆ విషయాల్ని చేస్తే చాలు.
Obey the Lord's word. Let the Lord work in you. Ask the Lord. దేవుణ్ణి అడగండి నా విశ్వాసం పెంచండి అని. దేవుని పరిస్థితులు ఇస్తారు కదా, దేవుని చేతులు పట్టుకోండి. మనం చచ్చిపోయేలాగా పరిస్థితులు ఇవ్వడు దేవుడు. మనం ఎంత భరించగలమో అంతే ఇస్తారు. ఎస్, ఎంత భరించగలమో అంతే దేవుడు ఇస్తారు. మరి మీరేం చేయాలి? నేను అప్పుడు చెప్పాను కదా, భరించాలి. ఒక్కసారి దాని లోపల వెళ్ళి దేవుని చేతి పట్టుకొని నడుచుకుంటూ, ముళ్ళల కొంపైన నడుచుకుంటూ, ఎండలో ఉన్న ఎడారైనా ఉత్తికాలతో నడుచుకుంటూ ఏదైనా దేనిపైనైనా నడండి, కానీ దేవుని చేయి పట్టుకొని నడవండి. That's all it takes to increase your faith in the Lord. See, one thing, నేను ఎందుకు ఇంత ఎఫెక్టివ్గా మాట్లాడుతున్నానంటే, మీరందరూ యేసు ప్రభు దేవుని బిడ్డలు అని మీరు అందరూ చేయెత్తిశారు. ఆ విషయాన్ని హక్కుగా తీసుకొని మీతో మాట్లాడుతున్నా. మీరు దేవుని బిడ్డ కాదు, యేసు ప్రభు బిడ్డ కాదంటే, దిస్ వర్డ్ ఇస్ నాట్ ఫర్ యూ. ఇట్స్ ఓకే. బట్ if you are really the son, the friend of God, whatever you call, the server, దేవునికి నేను ఒక అది అని అవ్వాలనుకుంటున్నారంటే, go through the situations. ఆ పరిస్థితులు ఏదైతే ఉందో, ముళ్ళ కొంపైనా, నిప్పైనా, ఏదైనా, ఎండైనా, వానైనా, దేవుని చేయి పట్టుకొని ఒక్కసారి నడిచి దాని లోపల నుంచి బయటికి రావడమే. దాని వచ్చిన తర్వాత తిరుగులేదు. దావీదుకి ఇక్కడ యేసు ప్రభు వస్తారో అది ఏం తెలీదు. నాకు నా దేవుడు ఉన్నాడు. ఎందుకు? వెంటాడే సింహాల్ని, ఎలుగుబంటిని నా చేత్తోనే చంపించాడు. ఆ జీవులు సృష్టించిందే దేవుడు. దేనికోసం? చంపి తినడానికే. అలాంటి 2 జీవుల్ని దావీదు దేవుడితో వెళ్ళి చంపేసి ఆ గొర్రె పిల్లని తీసుకొచ్చేశాడు. అది ఆయన విశ్వాసం. ఆ విశ్వాసంలో కూడా అలా వెళ్ళినప్పుడు మనం జూలో సింహం కేజ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళడానికి ఆలోచిస్తాం, కానీ వెళ్ళడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అక్కడ మన నమ్మకం ఎక్కడుందో తెలుసా? ఆ సింహానికి మనకి మధ్యలో కేజ్ ఉంటుంది చూడు, దానిలో ఉంది మన విశ్వాసం. బట్ హియర్ డేవిడ్ హ్యాడ్ హిస్ immeasurable faith in the Lord. ఆయనకి ఉన్న విశ్వాసం ఏదైతే ఉందో దేవుడిని మాత్రమే మధ్యలో పెట్టుకున్నారు. ఇన్ఫాక్ట్ దేవుడిని తోడుగా తీసుకెళ్లాడు. ఆ సింహానికి దావీదుకి మధ్యలో ఏమీ లేదు, నథింగ్. చావైనా సరే అది సింహం సైడే ఉండింది, ఎందుకంటే చచ్చింది సింహం కాబట్టి. గొలియాతు అంత ఎత్తున్నాడు, గొలియాతు స్పియర్ ఇంత, ఆయన ఖడ్గం ఇంత. నో, డేవిడ్ డిడ్ంట్ కేర్ బికాస్ హిస్ ఫెయిత్ వాజ్ అబవ్ ద రూఫ్. అక్కడున్న ఆకాశం ఉన్న ఎత్తంతా ఉండింది ఆయన విశ్వాసం. అక్కడున్న ఏ మనిషికి లేదు. అందరూ ఒకే ఆకాశం కిందనే ఉన్నారు, రైట్? అందరూ ఒకే ఆకాశం కింద ఉన్నారు. బట్ ఎవ్రీ వన్ హ్యాడ్ దేర్ ఓన్ వరల్డ్ ఇన్ దేర్ హెడ్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క లోకం వాళ్ళ మైండ్లో. కానీ ఆల్ ఇట్ టుక్ వాజ్ వన్ స్టోన్. ఒక్క రాయి అందరి లోకాన్ని ఒక్కటి చేసింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటో మీరు చూస్తుంటే, గమనించుంటుంటే ఏంటో తెలుసా? ద మోర్ ఫెయిత్ యు హ్యావ్, ఎంతైతే విశ్వాసం ఉందో మీకు దేవునిలో, ప్రతి ఒక్కడిని రాంగ్ అని దేవుడే ప్రూవ్ చేస్తారు. మీరేం ప్రూవ్ చేయక్కర్లే. యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ రాంగ్. మీరు మన వాళ్ళందరినీ ఒక గుంపు ఉంటుంది, మనల్ని తప్పు జడ్జ్ చేస్తుంటారు, దిస్ దాట్. ఎస్, వాళ్ళందరూ తప్పు అని మనకు తెలుసు, కానీ మనం ఏం చేయలేం, రైట్? వి కాంట్ డూ ఎనీథింగ్. బట్ కానీ మీ విశ్వాసం నిజంగానే దేవునిలో అంత ఎత్తుంటే, ప్రతి ఓడిని దేవుడే తప్పు అని లోపల నుంచి బయట నుంచి మొహంలో గట్టి తగిలినట్టు చేస్తాడు దేవుడు. దావీదు ఒక్క రాయి తీసుకొని వెళ్ళుండొచ్చు, కానీ 5 రాళ్ళు తీసుకున్నాడు. ఎందుకు? ఉన్నది 5 కాబట్టి. దాట్ ఈజ్ యువర్ ఫెయిత్. ఈజ్ దాట్ యువర్ ఫెయిత్? దట్ షుడ్ బి యువర్ ఫెయిత్. మీ విశ్వాసం అలా కడిగి ఉండాలి. మై మేకింగ్ అర్థమవుతుంది? ఏమైనా ఎక్కువ మాట్లాడుతున్నానా? ఉన్నదే మాట్లాడుతున్నా.
వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? మీ విశ్వాసం ఎక్కడ? ఆకాశాన్ని తాకుతుందా, లేకపోతే భూమి కింద సమాధిలో ఉందా? మీకు దేవునికి మాత్రమే తెలియాలి. ఒక్క విషయం చెప్తా, దేవుని రాజ్యంలో 2 మెట్లు పైకెళ్ళడానికి లోకంలో 100 మెట్లు కిందకెళ్ళాలంటే గో, దిగు, వెళ్ళిపో. దేవునిలో 2 మెట్లు ఎక్కాలంటే 200 మెట్లు లోకంలో కింద దిగాలంటే దిగు. యు డోంట్ నీడ్ యువర్ ఈగో. మీ ఏజ్, మీ ఎక్స్పీరియన్స్, మీ మెచ్యూరిటీ, యువర్ స్మార్ట్నెస్ డజంట్ మ్యాటర్. బికాస్ ఇట్ డజంట్ మ్యాటర్ టు ద లార్డ్. దేవునికి అక్కర్లేదు అది. ఆల్ హీ నీడ్స్ ఇస్ యూ. మీరే కావాలి. హీ డైడ్ ఫర్ యూ. మీకోసం చచ్చారు ఆయన సిలువలో. మీకోసం మళ్ళీ తిరిగి లేచి వచ్చారు సిలువ నుంచి, గ్రేవ్ నుంచి, సమాధి నుంచి. వేర్ ఇస్ దట్ ఫెయిత్? అంత రక్తం చిందిన తర్వాత కూడా, ఆయన్ని సమాధిలో పెట్టిన తర్వాత కూడా, ఆయన మళ్ళీ బయటికి వచ్చారు, బ్రతికే ఉన్నారు అని తెలిసిన తర్వాత కూడా మనకెందుకు విశ్వాసం లేదు? దావీదుకున్నంత విశ్వాసం అక్కర్లే. సగమైన ఉందా? నో. యు నో వై? ఐల్ టెల్ యూ. We are busy fighting the battles of Satan. దేవుడిచ్చే యుద్ధాల్లో మనం లేము. See, there's a difference. దేవుడు ఇచ్చిన యుద్ధాల్లో మనం లేము. మనమే సృష్టించుకొని, సాతాను సృష్టించిన యుద్ధాలు ఉంటాయి కదా, అందులో మామూలుగా పోరాడము మనం. అందులో మామూలుగా పోరాడము. ఎందుకంటే యుద్ధంలో మీరు యోధులైతే, సైనికుడైతే, దేవుడు ఎక్కడా? యుద్ధం దేవుడిది, యుద్ధం యెహోవాది అయినప్పుడు మీరెందుకు? రైట్? మనమందరం దేవుడిచ్చిన యుద్ధాల్లో ఫైట్ చేసేసుకుంటున్నామని ప్రేయర్లు, ఆరాధనలు. నో. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ లోకం సాతాంది. ఓకే? ఈ లోకం సాతాంది. కానీ అందులో ఉన్న మీరు, నేను దేవుని బిడ్డలం. రైట్? ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, మనం భయపడిపోయి ఒక డోర్కి 4 లాక్లు ఉండాలి. నో, దట్స్ నాట్ వాట్ ఐ మీన్. మీరు పోరాడే యుద్ధం దేవునిదా, సాతానిదా? ఆ క్లారిటీ మీకుందా? పోనీ యుద్ధం, ఆ పరిస్థితి వచ్చినా మీరు పోరాడాలా వద్దా? దేవునికి ఇచ్చామా లేదా? ఖడ్గం ఇంకా మన చేతిలోనే ఉందా? యూ షుడ్ హ్యావ్ ఆల్ దీస్ క్వశ్చన్స్. మనందరికీ క్వశ్చన్స్ ఉండాలి. దిస్ బాడీ ఇస్ అ లివింగ్ సాక్రిఫైస్ అంటాం. హూ ఇస్ లివింగ్ ఇన్ దట్ బాడీ? ఆ శరీరంలో ఎవరున్నారు? వినోద్ అనే ఓ మనిషి. ఆత్మ, స్పిరిట్, ఎవ్రీథింగ్ ఇట్స్ ఇన్ దట్ బాడీ. మరి ఇంత ఒక శరీరం మనకి ఇచ్చినప్పుడు దాంతో మనం ఏం చెయ్యాలి, ఏం చేయకూడదని తెలియాలి కదా. క్రికెట్ నేర్చుకొని టెన్నిస్ ఆడతారా? క్రికెట్ నేర్చుకొని టెన్నిస్ ఆడతారా? సైకిల్ నేర్చుకొని కారు నడపగలరా? దట్స్ వాట్ ద లార్డ్ సేస్. వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? మీ విశ్వాసం లేదా? గెట్ ఇట్, వర్క్ ఆన్ ఇట్. దేవుడిచ్చే పరిస్థితుల్లో వెళ్ళండి, గో త్రూ దాట్. ఓకే, మీ అందరికి ఇంకో థాట్ వచ్చి ఉండొచ్చు, నాకు మీ అందరికంటే వయసు తక్కువ కదా, వీడికి ఇంకా అంత ఎక్స్పీరియన్స్ రాలేదులే అనుకోండి, ఫైన్. వీడికి ఇంకా అంత మెచ్యూరిటీ రాలేదే అనుకోండి, ఇట్స్ ఫైన్. ఓకే, అనుకోండి. నేను అనుకుంటున్నంత నొప్పి వాడికి ఇంకా కలగలేదు అని నా గురించి అనుకుంటున్నారా? అనుకోండి, ఫైన్. నేను నా జీవితంలో చూసిన విషయాలు వీడింకా చూడలేదేమో అని అనుకుంటున్నారా? అనుకోండి. అందరు ఇక్కడ అనుకోండి.
కానీ ఈ విషయం కలిపి అనుకోండి, ఏంటో తెలుసా? అయినా కూడా నా విశ్వాసం ఎక్కడా? అయినా కూడా మీ విశ్వాసం ఎక్కడా? ఉందా లేదా? ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.